నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. మొదటి ఛార్జ్షీట్ను వేసినటువంటి 3 నెలలకు అంటే వివేక హత్య వెనకాల ఉన్నటువంటి భారీ కుట్రను ఛేదించేందుకు సమయం కావాలని సిబిఐ మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేస్తూ కోర్టుకు విన్నవించిన నాటి నుంచి 3 నెలల తర్వాత అంటే 2021 జనవరి 31వ తేదీన ఎంపీ అవినాష్కు సన్నిహితుడిగా పేరుపడినటువంటి వైఎస్ఆర్సీపీ చోటా మోటా నాయకుడు డి శివశంకర్ రెడ్డిని మొదట ముందస్తుగా వివేక హత్య కేసులో 5వ ముద్దాయిగా చేరుస్తూ సిబిఐ అదనపు ఎస్పీ రామ్ సింగ్ నాయకత్వంలో మొదటి అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అంటే మొదటిది ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత మొదటి సప్లిమెంటరీ ఇది అన్నమాట. అంటే మామూలుగా వరుసలో అయితే 2వ ఛార్జ్షీట్ అని అనుకోవచ్చు. ఆ తర్వాత అంటే మొదటి అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసిన 1.5 ఏడాది పాటు బాగా లోతుగా దర్యాప్తు చేసి 1.5 సంవత్సరం పాటు దర్యాప్తు చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి భారతికి ఇద్దరికీ బాగా దగ్గర బంధువు అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ముద్దాయిలుగా చేరుస్తూ ఎప్పుడు 1.5 years మొదటి ఛార్జ్షీట్ మొదటి అనుబంధ ఛార్జ్షీట్ కూడా అయింది కదా, అది కూడా అయిపోయిన తర్వాత 1.5 yearsకి వీరిద్దరిని ఎవరిని అవినాష్ రెడ్డిని ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ముద్దాయిలుగా చేరుస్తూ సిబిఐ పోయిన ఏడాది అంటే 2023 జూలై 20వ తేదీన 2వ అనుబంధ అంటే సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అంటే దీంతో 3 అవుతున్నాయి. అంటే సిబిఐ మొత్తం 3 ఛార్జ్షీట్లు దాఖలు చేస్తే ఈ చివరిది 3వది. 1, 2, 3. దీనిలో అవినాష్ను వివేక హత్య కేసులో 8వ ముద్దాయిగా ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని 7వ ముద్దాయిగా సిబిఐ ఆ ఛార్జ్షీట్లో పేర్కొంది. ఈ ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేసే సమయానికి రామ్ సింగ్ను సుప్రీంకోర్టు వివేక హత్య కేసు నుంచి పలు ఆరోపణల నేపథ్యంలో పూర్తిగా తప్పించినప్పటికీ ఆయన ఎస్పీగా ప్రమోషన్ పొంది సిబిఐలోనే కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని ఏ దేశంలోనైనా అధికారులు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏదైనా దర్యాప్తు జరపాల్సి వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఒక దర్యాప్తు సంస్థ చేపట్టినటువంటి దర్యాప్తును ఆ తర్వాత వచ్చేటువంటి అధికారులు అదే పద్ధతిలో కొనసాగించవలసి వచ్చినప్పుడు రెడ్డొచ్చి మొదలాడు అన్నట్లుగా కాకుండా మునుపటి ధోరణిలోనే అంటే మొదటి ఆఫీసర్లు ఏ ధోరణిలో అయితే కంటిన్యూ చేశారో లేదా మొదలు పెట్టారో అదే ధోరణిలో దర్యాప్తును కొనసాగిస్తారు. అందువల్ల అవినాష్ను అతడి తండ్రిని వివేక హత్య కేసులో ముద్దాయిలుగా చేర్చాలని రామ్ సింగ్ నిర్ణయిస్తే ఆ స్థానంలో వచ్చినటువంటి అధికారి దానిని మార్చే ప్రయత్నం చేయడు. పైగా ఈ కేసులో రామ్ సింగ్ను తప్పించి కొత్త సిట్టును వేసినప్పటికీ ఒక్క రామ్ సింగ్ తప్ప మిగిలిన వారందరూ పాత సిట్లోని సభ్యులే అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక వివేక హత్య కేసులో అవినాష్ కుట్రదారుడని రాజకీయంగా తనకు ప్రమాదంగా పరిణమిస్తాడనే భయంతో ఎవరు వివేక తనకు రాజకీయంగా ప్రమాదంగా పరిణమిస్తాడనేటువంటి భయంతోనే ఇద్దరు ముద్దాయిలతో కలిసి అవినాష్ కుట్ర పన్నాడని, హత్య తర్వాత ఏమీ తెలియనట్లు అమాయకుడు మాదిరిగా వివేక ఇంటికి వచ్చాడని, వివేకాది హత్య అని సులభంగానే తెలిసిపోతున్నప్పటికీ ఆయన గుండెపోటుతో చనిపోయాడనేటువంటి విషయం ఈయనే ప్రచారం చేశాడని, హత్యాస్థలంలో సాక్ష్యాధారాలు దొరకకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో సాక్ష్యాధారాలను మాయం చేశాడని, వివేక మృతదేహాన్ని బాత్రూంలో నుంచి బెడ్రూమ్లోకి ఈయనే షిఫ్ట్ చేయించాడని, హత్య జరిగితే పోలీస్ కంప్లైంట్ అవసరం లేకుండా చేయాలని చూశాడని మొదలైనటువంటి ఆరోపణలు చేసింది సిబిఐ. కానీ వాటిని అటు కోర్టులు నమ్మించేట్టుగా కానీ సామాన్య ప్రజలు నమ్మించేట్టుగా కానీ కనీసమైనటువంటి ఆధారాలు కూడా సేకరించలేకపోయింది. అన్నిటినీ మించి ఇవి కర్ణాకర్ణిగా విన్నటువంటివి లేదా ఎవరో క్యాజువల్గా చెప్పినటువంటివి, ఇటువంటి హియర్సే అంటారు కదా, అటువంటి హియర్సే మీద ఆధారపడి చేసినటువంటి ఆరోపణలే తప్ప దానికి సరైనటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేటువంటిది సిబిఐ సమర్పించలేకపోయింది. హత్య జరిగిన విధానంలో అనేకమైనటువంటి అంటే ఈ పద్ధతిలో అనేకమైనటువంటి వైరుధ్యాలు ఉన్నప్పటికీ సిబిఐ వాటిని పరిష్కరించడంలో వాటి మధ్య అంటే వాటిని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో విఫలమైందనే చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ముద్దాయిలలో అతి దగ్గరి బంధువులలోని కొందరు మహిళలతో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. అన్నిటికన్నా ముఖ్యంగా ముద్దాయిలలోని అతి దగ్గర బంధువులలోని
కొందరు మహిళలతో వివేక అనైతిక వైవాహికేతర లైంగిక సంబంధాలు కలిగి ఉన్నాడనేటువంటి విషయాలను ఏ కారణం చేతనో సిబిఐ వదిలివేసిందని, ఈ సంబంధాలే వివేక హత్యకు దారితీసి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉందని, వివేకాను హత్య చేసిన తర్వాత బాత్రూంలో పడి ఉన్నటువంటి శవాన్ని ముద్దాయిలలో ఒకడు జననాంగాలపై కుడికాలతో గట్టిగా తన్ని కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా లభించినటువంటి వాంగ్మూలాలను పరిశీలించినప్పుడు కూడా సిబిఐ వీటిని ఎందుకు పట్టించుకోలేదు అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. గోప్యత దృష్ట్యా అంటే ముద్దాయిల్లో ఎవరు నేరస్తులుగా రుజువు అవుతారు, ఎవరు నేరస్తులుగా రుజువు కారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మహిళల యొక్క ఐడెంటిటీని బయట పెట్టడానికి సింగం టీవీ సిద్ధంగా లేకుండా వాటిని అలా ఎవేజివ్గా వాటిని తప్పించి అస్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటిని మించి వివేక మతం మార్చుకొని ఇస్లాం స్వీకరించి ఎంటెక్ చదివినటువంటి షమీం అనేటువంటి ఒక ముస్లిం మహిళను పెళ్లి చేసుకున్నాడని, ఆమెతో ఒక కొడుకును కూడా కన్నాడని, షహన్షా అనేటువంటి ఆ పిల్లవాడికి తన ఆస్తిలో 25% వాటా ఇవ్వడానికి కూడా వివేక సిద్ధపడ్డాడని, దాంతో ఆయన మొదటి భార్య, కూతురు, అల్లుడితో సంబంధాలు పూర్తిగా చెడిపోయాయని, పలువురు లేదా హత్యకు ఇది కూడా బలమైన కారణమై ఉండే అవకాశం ఉందని కూడా చాలా చోట్ల వినిపిస్తూ ఉన్నప్పటికీ కూడా సిబిఐ ఈ వాదనను కూడా అంటే ఈ యాంగిల్లో దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయకపోవడం కూడా అనేకమైనటువంటి అనుమానాలకు దావిస్తుంది. పైగా వివేక పిఏ కృష్ణారెడ్డి రామ్ సింగ్ వ్యవహార శైలిపై ఆయన చెప్పిన ప్రకారం నడుచుకోమని వివేక కూతురు సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి తనపై తీవ్రంగా ఒత్తిడి చేశారని, రామ్ సింగ్ తన చేత అలా ఒప్పించేందుకు దారుణంగా హింసించాడని, ఆ నేపథ్యంలో వివేక హత్యలో అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పాత్రపై కూడా దర్యాప్తు జరిపించాలని కోరడం మరింత కీలకమైనటువంటి పరిణామం. పైగా నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా బయట గట్టిగానే వినపడుతున్నందున చంద్రబాబు శక్తి సామర్థ్యాలు, వ్యవహార శైలి, పలుకుబడి వంటివి వాటి దృష్ట్యా ఆ కోణం నుంచి కూడా దర్యాప్తు జరిపించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇలా వివేక హత్య కేసులో 1,00,000 బొక్కలున్న నేపథ్యంలో న్యాయస్థానాలను పక్కకు పెట్టి అవినాశే హంతకుడు అంటూ ఊరూరా తిరిగి విషప్రచారం చేసినందువల్ల చంద్రబాబుకు వంత పాడేటువంటి భజంత్రిల మాదిరిగా భావిస్తారే తప్ప ప్రజలు ఈ మహిళల మాటలను నమ్మరు. వివేక హత్య కేసులో ఇప్పటికే పలుసార్లు అనేక మంది గజ న్యాయవాదులను వారి యొక్క సేవలను వినియోగించుకొని ఉన్నందున ఈ విషయంలో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి న్యాయవాదులను మేపాలంటే చంద్రబాబు మాదిరిగా అడ్డగోలు సంపాదన, భారీ స్థాయిలో నల్లడబ్బు ఉంటే తప్ప ఎవరికైనా ఇతరులకు సామాన్యమైనటువంటి వాళ్ళందరూ అందుబాటులో ఉండరనేటువంటి విషయం ఎవరికైనా అర్థమవుతుంది. మరి వివేక కూతురు సునీత దగ్గర అంత డబ్బు ఉందంటే కొంచెం ఆశ్చర్యమే. రాజకీయ కక్షల వల్లే వివేకాకు రాజకీయంగా జిల్లాలో కడప నియోజకవర్గంలో నానాటికి పెరుగుతున్నటువంటి ఆధారాలను చూసే ఓర్వలేక భయపడే అవినాష్ ఆయన హత్యకు పాల్పడ్డాడని చెప్తే చివరకు ఆ మాట రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్పిన కడప జిల్లా జనం నమ్మరు. కాస్త కటువుగా ఉన్న వివేకాకు అంత సినిమా లేదనేది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మరణానంతరం పులివెందుల్లో విజయమ్మ చేతిలో ఎంత దారుణమైనటువంటి ఓటమి పాలైనాడు మన వివేక అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. సో బాబాయిని కలగలడానికి పిన్నమ్మ చెప్పడానికి అంటే ఏది టికెట్లు ఎవరికి వెళ్ళాలి, వైఎస్ఆర్సీపీ టికెట్లు ఎవరు వెళ్ళాలి, కడప పార్లమెంటు షర్మిలకి ఇవ్వాలా, సునీతకి ఇవ్వాలా, లేదా తనకే ఇవ్వాలా అని బాబాయి చెప్పడానికి బాబాయికి అంత సినిమా లేదు. ఎందుకంటే పార్టీ జగన్మోహన్ రెడ్డి సొంతం. అంటే బాబాయ్ అలా కనగలడానికి, పిన్నమ్మ రికమెండ్ చేయడానికి, రాజశేఖర రెడ్డి గింజుకోవడానికి అవేం గోలికాయలు కాదు. ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లు ఊరంతా పంచడానికి అదేమన్నా ఊరగాయా? వైఎస్ఆర్సీపీ టిక్కెట్లు కాదు. వివేక హత్య కేసులో మరిన్ని వివరాలతో మళ్ళీ అతి త్వరలో మీ ముందుకు వస్తాను. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని నలుగురితో షేర్ చేయండి. దీని మీద తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి. నమస్కారం.